నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తాం. ఇవి ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే చేసిన ప్రచారం. దీంతో ప్రజలు సైతం కూటమికి జై కొట్టారు. కానీ అధికార పీఠం ఎక్కి నెల కూడా గడవక ముందే ఏకంగా 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు బాబు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బాబు ఇదేనా సంపద సృష్టించడం అంటూ పలువురు వైసీపీ నేతలు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఇన్ని రోజులు ఢంకా బజాయించిన ఓ వర్గం మీడియా ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న అప్పులను చూసి తేలు కుట్టిన దొంగలా స్తబ్దుగా ఉంది. ఇన్ని రోజులు రాష్ట్రంలో సంక్షేమ పాలనకు అప్పులు చేసిన జగన్ను చూసి పచ్చ మీడియా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నారంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివార్చింది. కానీ తాజాగా చంద్రబాబు చేస్తున్న అప్పులపై ఆ మీడియా ఒక్క కథనం కూడా ప్రచురించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక్కరోజే ఏకంగా 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. అంతేకాకుండా మరో 4,000 కోట్ల రూపాయల అప్పులు చేయడానికి సిద్ధమైంది. దీంతో ఒక్క జూలై నెలలోనే ఏకంగా 9,000 కోట్ల రుణాలను ప్రజలపై మోపింది. అంతేకాదు, ఈ ఆర్థిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 17,000 కోట్ల రూపాయలను సమీకరించబోతున్నట్లు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కూటమి అనుకూల మీడియా వీటిపై ఎక్కడా చర్చించకపోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 2 ఏళ్లు కోవిడ్ దాపరించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవస్థలు స్తబ్దుగా ఉండిపోయాయి. ఆ సమయంలో జగన్ చేసిన అప్పులను పచ్చ మీడియా అదేదో మహా అపరాధం అన్నట్టు చూపించింది. అయితే తాజా ఘటనపై మాత్రం వారు ఎక్కడా నోరు విప్పలేదు. పైపెచ్చు రాష్ట్రంలో నిత్యావసరాల కూరగాయల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో బాబు ఇదేనా సంపద సృష్టించడం అంటూ పలువురు మీమ్స్ తో ఎద్దేవా చేస్తున్నారు. Please subscribe Dot News.